అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం ఆనందాన్ని ఇస్తుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం ఆనందాన్ని ఇస్తుంది. మీరు పడిన శ్రమకి తగిన ప్రతిఫలం అనేది లభించడం అనేది, అలాగే గుర్తింపు గౌరవం లభించడం అనేది, అలాగే మీకు విశేషంగా పేరు ప్రతిష్టలు లాంటివి లభించడం అనేది, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభించడం బట్టి కొంత మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క గైడెన్స్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఆ విషయంలో మీకు కొంత వ్యక్తులతో, అంటే అది కుటుంబ సభ్యులతో కావచ్చు, వృత్తి చేసే ప్రదేశాల్లో పై అధికారులతో కావచ్చు, ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్త వహించాలి. అలాగే ఆలోచనలలో ఆలస్యాలు, ఆటంకాల వల్ల వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో కొంత ఆగడం లాంటిది జరుగుతుంది. కనుక వీలైనంత వరకు ఆలస్యాలు, ఆటంకాలను అధిగమించాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణలకి దూరంగా ఉండాలి. వృత్తిపరంగా అభివృద్ధి చెందే నేపథ్యంలో ఇబ్బంది పెట్టే వ్యక్తులని కొంత వారితో ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి. దూర ప్రయాణాలకు సంబంధించి ఉన్నత విద్య కొరకు మీకు కొంత ఆసక్తి అనేది కొంతవరకు తగ్గుతూ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఉన్నత విద్య కొరకు కావచ్చు, ఆరోగ్యం కొరకు కావచ్చు, ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించి కావచ్చు, ధనం ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే గృహానికి సంబంధించి, గృహ వాతావరణానికి సంబంధించి, గృహంలో పెద్దల యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. స్థిరాస్తుల్ని పెంపొందించుకునే నేపథ్యంలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు, ఉద్వేగాలు అధికంగా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యక్తులతో, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం, తండ్రితో మీ యొక్క ర్యాపో, అంటే వారితో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాల్లో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ చక్కగా ఆలోచనలు చేసుకుంటూ వారితో కలిపి ముందుకు వెళ్ళాలి.